వైలెన్స్ 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 మనం ఇప్పుడు ఏ మూవీ చూసినా ఏ సిరీస్ చూసినా సరే మొత్తం వైలెన్స్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో బాగా నింపేశారు. సో అలాంటి టైంలో ఒక ప్లెజెంట్ సిరీస్ కోసం వెతుకుతుంటే అప్పుడు నాకు కనిపించింది కుమార్ శ్రీమతి. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. సో ఈ సిరీస్ డీటెయిల్ రివ్యూ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఈ సిరీస్ స్టోరీ ఏంటో చూద్దాం. ఈ సిరీస్ అంతా కూడా రామరాజు లంక అనే ఒక ఊరిలో ఉండిద్ది అనమాట. సో ఒక స్టోరీ ఏంటంటే, శ్రీమతి క్యారెక్టర్ చేసిన నిత్య మేనన్ వాళ్ళ తాతగారికి ఒక మాట ఇచ్చింది అనమాట. ఆ మాట ఏంటి అంటే, ఎంత కష్టం వచ్చినా సరే వాళ్ళ తాత ఉంటే నేను ఇల్లు అమ్మను అని. కానీ వాళ్ళ అంకుల్ అయిన కేశవ ఆ ఇల్లు ఎలాగైనా అమ్మాలి అని చెప్పి ప్రయత్నిస్తారనమాట. సో కొన్నాళ్ళు అయిన తర్వాత కేశవ ఆ ఇల్లు నా పేరు మీద ఉంది, దీన్ని వేరే వాళ్ళకి అమ్మేస్తాను అని చెప్పి కోర్టులో కేసేస్తారనమాట. సో కోర్టులో కేసేస్తే కోర్టు నువ్వు వేరే వాళ్ళకి అమ్మటానికి వీలు లేదు, కావాలి నిత్య మేనన్కే నువ్వు అమ్మొచ్చు అని చెప్పి ఒక కండిషన్ పెడతారు. సో ఇప్పుడు నిత్య మేనన్ ఆ ఇల్లు కొనుక్కుందా లేదా అనేది ఈ సిరీస్ స్టోరీ అనమాట. ముందుగా ఈ సిరీస్ లో ప్లస్ పాయింట్స్ గురించి చూసుకుంటే, ఈ సిరీస్ స్టోరీ ఏంటంటే, తాతల నాటి ఆస్తి కాపాడుకుంటే చాలా సిరీస్ లో చూసాం, కొత్త ఉందని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ చాలా సిరీస్ లో చూసాం, కానీ ఈ సిరీస్ లో దాన్ని తీసుకెళ్లిన విధానం చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి, ఈ సిరీస్ లో క్యారెక్టర్ చేసిన చాలా సహజంగా ఉంటాయి అన్నమాట, చాలా న్యాచురల్ గా ఉంటాయి. శ్రీమతి క్యారెక్టర్ చేసిన నిత్య మేనన్ కానీ, గౌతమి గారు రోల్ కానీ, గౌతమి గారు నిత్య మేనన్ మదర్ గా యాక్ట్ చేశారు ఈ సిరీస్ లో. వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్స్ చాలా న్యాచురల్ గా ఉంటాయి. ఈ సిరీస్ లో విమెన్ ఎంపవర్మెంట్ ని ఎన్హాన్స్ చేసి చూపించారు. అంటే విమెన్ అనుకుంటే ఏదైనా చేయగలదు అనే పాజిటివ్ పాయింట్ లో ఈ సిరీస్ అంతా ఉంటుంది అనమాట. అండ్ ఈ సిరీస్ లో కామెడీ బాగుంటుంది. ఈ సిరీస్ లో సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, అండ్ ఇంకోటి, ఈ సిరీస్ లో కాన్వర్జేషన్ చాలా సహజంగా ఉంటాయి. నార్మల్ గా సిరీస్ కి రియల్ లైఫ్ కి తేడా ఏంటి అంటే, సిరీస్ లో డైలాగ్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ ఉంటాయి అని చెప్పి మనం అందరం అనుకుంటాం. బట్ ఈ సిరీస్ లో చాలా న్యాచురల్ గా, చాలా హోమ్లీ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్ ఉంటాయి. దానివల్ల ఈ సిరీస్ కి మనం ఇంకా బాగా అటాచ్ అయిపోతాం అనమాట. ఈ సిరీస్ లో నిత్య మేనన్, గౌతమి గారు కాకుండా నిరుపమ్ అండ్ ఇంకా వేరే అదర్ యాక్టర్స్ కూడా యాక్ట్ చేశారు. అండ్ ఈ సిరీస్ లో నెగిటివ్స్ వచ్చేసి ఏంటంటే, ఈ సిరీస్ కొంచెం స్లోగా ఉంటుంది అండ్ కొన్ని పార్ట్స్ లో కొంచెం లాగింగ్ గా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి, ఫ్యూ కామెడీ సీన్స్ రొటీన్ అయినా సరే పర్లేదు అనిపిస్తుంది. సో అవి కొంచెం లాగింగ్ ఈ పర్టికులర్ సిరీస్ లో. అండ్ ఈ సిరీస్ కి శ్రీనివాస్ అవసరాల డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే రాశారు. సో ఆయన చాలా బాగా రాశారని చెప్పాలి. చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ ఈ సిరీస్ కి ఓవరాల్ లో 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 35 to 45 minutes మధ్యలో ఉంటుంది. సో మీరు కనుక మీ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక డీసెంట్ అండ్ కామెడీ డ్రామా సిరీస్ చూద్దాం అనుకుంటే మాత్రం ఇది మీకు పర్ఫెక్ట్ అనమాట. సో ఈ సిరీస్ నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3. ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది. సో మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు అఖిల్ పాలడుగు టేల్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.